లామాలు, ఈ టిబెట్లో ఉన్నటువంటి లామాలు కొందరు తారామంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ తారామంత్రసిద్ధి పొందినటువంటి లామాలు ఆకాశంలో మేఘాలను సృష్టిస్తే మబ్బులు కమ్ముకొని కింద ఈయన పోతున్న దోమ విమానాలకు కనపడలేదుట. అట్లా మంత్రసిద్ధి వల్ల తప్పించుకొని వచ్చాడు అని మాంత్రికులు టిబెట్లో ఉండేటువంటి వాళ్ళు ఈ కథను చెబుతూ ఉన్నారు. బౌద్ధులలో తారామంత్రాన్ని సాధించాలి అని పట్టుదల కలిగినటువంటి ఒక ఆశ్రమాధిపతి ఉన్నాడు. ఆయన సంచారం చేస్తూ తన భక్తుల కుటుంబం ఒకటి బొంబాయిలో ఉంటే బొంబాయిలో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అబ్బాయిని చూశాడు. మనకు గుళ్ళో ఆశ్రమంలో ఉత్సవాలు వస్తున్నాయి, బుద్ధుడి పూజలు అవి జరుగుతాయి, మీ వాడిని కాస్త సర్వీస్ చేయడానికి పంపించు అన్నారు. సర్వీస్ చేయడానికి అయ్యో గురువుగారు అడిగారు, పంపించారు వాళ్ళు. ఇక్కడ చూడండి ఎంతోమంది చక్కగా సర్వీస్ చేస్తున్నారు, దేవాలయం ఎంత సేవ చేస్తూ బాగా నిర్వహిస్తూ ఉన్నారు భక్తులు. చేస్తుంటే పిల్లవాడు వెళ్ళాడు. 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి ఈ అబ్బాయికి. ఏదో సేవ చేశాడు. ఒకరోజు ఉండి మనం వేరే పని మీద వెళ్ళాలి, నాతో రా అన్నాడు. అదే గురువుగారు సరేనండి అన్నాడు. పరిమిత పరివారం ఒక 4-5 తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కొండ వచ్చింది, అడవి వచ్చింది. ఆ కొండ మీదికి వెళ్ళారు. కొండలో 2 గుహలు ఉన్నాయి. ఆ గుహలో ఇక్కడ ఉండాలి ఈ పూట అన్నాడు. ఉన్నారు. రాత్రి 11 గంటల ప్రాంతం అవుతున్నది. ఎవరో ఒక అమ్మాయి శవాన్ని తీసుకొచ్చారు. ఆ ఏర్పాట్లన్నీ ఆయన ముందు చేసుకున్నాడు. శవాన్ని గుహలో పడుకోబెట్టారు. చిన్న వయస్సులో ఉన్న ఆడపిల్ల శవం. ఈయన చెప్పాడు, ఒరే నువ్వు ఒక పని చెయ్యాలా అన్నాడు. చెప్పండి గురువుగారు అన్నాడు. అక్కడ శవం వచ్చింది. శవం అంటే నాకు భయం అండి అన్నాడు. ఏం భయపడాల్సిన పని లేదు, నేనున్నాను కదా, నీకు మంత్రం చెబుతా. ఆ శవం దగ్గర ఒక యంత్రం ఇస్తా. ఈ యంత్రం తీసుకెళ్ళి ఆ తల దగ్గర పెట్టు. ఆ ముందు వెనకాల ఓ ప్రమిదలో దీపం వెలిగించు. నేను చెప్పిన మంత్రం 10 నిమిషాలు 15 గంట సేపు చేయి చాలు. దేవత వస్తుంది. దేవత వచ్చి నీకేం కావాలి అని అడుగుతుంది. అడిగితే మా గురువు గారికి సిద్ధశక్తులను ఇవ్వు అని అడుగు అన్నాడు. ఆ పని ఏదో మీరే చేయొచ్చు కదా గురువు గారు, నన్ను ఎందుకు పంపిస్తారు, నాకు భయం ఇట్లాంటివంటే అన్నాడు. లేదు నేను చేయడానికి లేదులే, దానికి ఏదో పరిస్థితి ఉన్నది, నీ వయస్సు వాడే చెయ్యాలి, నువ్వే చెయ్యాలి, కానీ అడగటం మాత్రం మా గురువు గారికి శక్తులు ఇవ్వు అని అడుగు అన్నాడు. అలాగేనండి అన్నాడు. ఆయన చెప్పినట్టే చేశాడు. కాసేపటికి ఒక అతి భీషణమైనటువంటి మూర్తి వచ్చింది. భయంకరంగా ఉన్నది. ఒరే నేను నరుకుతా, చంపుతా, మంత్రం చేస్తావురా నువ్వు, నేను నరికేస్తాను అన్నది. చాలా భయపడిపోయినాడు. అని సరేలే ఏం కావాలి నీకు అన్నది. నాకు చాలా భయంగా ఉంది, బొంబాయిలో మా ఇంట్లో దించు, నాకు లేదన్నాడు. కళ్ళు మూసుకొని తెరిచేసరికి బొంబాయిలో ఇంట్లో ఉన్నాడు. గురువుగారు వచ్చారు, చూశాడు, ఏమీ లేదు అక్కడ. ఏం జరిగిందిరా వీడు ఏమైపోయినాడు అనుకొని ఏదో సంథింగ్ హ్యాపెన్, ఏదో అనూహ్యమైంది ఏదో జరిగింది అనుకొని ఇంటికి వెళ్ళాడు, ఆశ్రమానికి వెళ్ళాడు. తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఏమిరా ఏం జరిగిందిరా అన్నాడు. నాకు చాలా భయం వేసింది గురువుగారు, దేవత వచ్చి అడిగిందండి నన్ను మా ఇంట్లో దింపు, నాకు ఇవేం అక్కర్లేదన్నాను అన్నాడు. అరే ఎంత పని చేసావురా, ఇంకోసారి వెళ్దాను రా అన్నాడు. నా వల్ల కాదండి నేను రానండి అన్నాడు. కానీ ఆ దేవత ఇతడిని విడిచిపెట్టలేదు. దేవత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చింది. వచ్చి నీవు పూర్వజన్మలో నా సాధన చేశావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం, నేను నీకు కనిపించాను, నువ్వు మళ్ళీ ఈ సాధన నువ్వు విడిగా చేయి, నువ్వు ఎట్లా చేసేది నేను చెబుతా అని ఆ దేవతే అతడికి ఎట్లా చేయాలో చెప్పి చేయించింది. అతడు చాలా సిద్ధశక్తులు సాధించాడు, దేశాలు తిరిగాడు, అమెరికా వచ్చాడు, కోటీశ్వరుడైనాడు. గుర్ర పందాలలో ఏది గెలిచేది చెప్పేవాడు, లక్షలు కోట్లు సంపాదించాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, సమారాధనలు చేశాడు. ఇటీవలే ఒక 15 ఏళ్ళు ఆ ప్రాంతం క్రింద శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయన జీవితం విమలానంద అఘోరి ఆయన పేరు. అఘోరా అన్న పేరుతోటి 3 వాల్యూమ్స్ వచ్చిన ఇంగ్లీష్లో. మీలో కొంతమంది చూస్తే చూసి ఉండవచ్చు. మొన్నటివాడు కాబట్టి అంతా 15 ఏళ్ళు 20 ఏళ్ల కింద ఉన్నటువంటి వాడు ఆయన. విమలానంద అఘోరి, ది వండర్ఫుల్ బుక్స్ ఆఫ్ అఘోరా. ఇలా
తారామంత్ర శ్మశాన తార చేశాడు అతను. శ్మశాన తారామంత్ర సిద్ధి వల్ల అద్భుతాలు సాధించినటువంటి వ్యక్తి విమలానంద అఘోరి. ఓ ఫ్రెంచ్ భక్తుడు ఆయన జీవిత చరిత్రను ఇంగ్లీష్లో రాశాడు, చాలా బాగుంటుంది. ఆయన అంటాడు, చాలామంది ఒకసారి చెబుతూ క్వీన్ విక్టోరియాను గురించి చెప్తూ, క్వీన్ విక్టోరియా ఎవరు అని అడిగాడు ఈయన. ఓ భక్తుడు అడిగితే, పూర్వజన్మలో ఆమె శబరి రాముల వారికి పండ్లు పెట్టింది, అందుకని ఇప్పుడు విక్టోరియాగా పుట్టింది, మహారాణిగా పరిపాలించింది ఆ పుణ్యం వల్ల అన్నాడు. మరి ఇప్పుడు వచ్చే జన్మ ఏమవుతుందండి అన్నాడు. ఇప్పుడు ఆమె దానాలు ధర్మాలు చేయటం లేదు, మళ్ళీ ఏదో మామూలు జన్మ వస్తుంది అన్నాడు. చాలా విచిత్రమైనటువంటి శక్తులను చూపించినటువంటి వ్యక్తి అతడు. అలానే ఇంకా ఇతర దేవతలు కూడా, మాతంగి, భువనేశ్వరి మొదలైనవి. మహాకవి కాళిదాసు మాతంగిని గురించి అద్భుతంగా చెప్పాడు. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే. మాతంగీ మంత్రం చెయ్యండి. మీరు ఒక 40 రోజులు మండల దీక్షతో మాతంగీ మంత్రం చేస్తే మీరున్న చోటికి చిలుకలు వస్తాయి. అంటే ఈ దేశంలో చిలుకలు లేవండి అని అంటే అది వేరే విషయం, కానీ లేనప్పుడు కూడా ఎక్కడో ఒక చోటు నుంచి వస్తే రావచ్చు. అందువల్ల శుకప్రియ కపాలి శాస్త్రి అని చెప్పి గణపతి ముని శిష్యుడు ఉండేవాడు. ఆయన మాతంగి మంత్రం చేస్తుంటే చిలకలు వచ్చేవి. మా ఆశ్రమంలో కూడా మాతంగి హోమం చేసినప్పుడల్లా చిలకలు వస్తూ ఉంటాయి. ఇలా వివిధ దేవతలు, వాళ్ళ ఆరాధనలు, పరమేశ్వరి యొక్క రూపాలు ఎన్నో ఎన్నో. సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదస్తి అంటుంది వేదం. అన్ని రూపములు, అన్ని నామములు పరమేశ్వరివే. అలా దేవీమూర్తులను మీకు ఇష్టమైన దేవత ఆరాధించండి, జపం చేయండి, హోమాలు చేయండి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి, మీ పనులు సాధించుకోండి. మీ పనులు సాధించుకోవటమే కాదు, ఇతరులకు కూడా మీరు ఉపకారం చేయొచ్చు, హోమములు చేయొచ్చు, వాళ్ళ బాధలు పోగొట్టవచ్చు, మీ బాధలు పోగొట్టుకోవచ్చు, కామ్యసిద్ధిని పొందవచ్చు. అలా దేవతా సాధనలు చేసి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు ధ్యానం చేయండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని జన్మలు ఎత్తొచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, ఏ జాతి నుంచి వచ్చారు, ఎవరు హిందువు, ఎవరు ముస్లిం, ఎవరు క్రైస్తవుడెవరు పార్సీ, ఎవరు బౌద్ధుండెవరు జైనుండెవరు నీవయ్యా, ఎన్ని జన్మములెత్తినాడవు, ఎన్ని తనువులు దాల్చినాడవు, ఎన్ని మతములనున్నవాడవు, ఎవరు నీవయ్యా, ఎవరు నువ్వు, కస్త్వం కోహం కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః అంటారు శంకరాచార్యుల వారు. ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎక్కడి నుంచి వచ్చాము తెలుసుకోండి, ధ్యానానుభవాలు పొందండి, పరమేశ్వరి యొక్క కరుణా వర్షంలో తడవండి. అందరికీ శుభమగునుగాక. నారాయణ నారాయణ.